అఖిల బ్రహ్మాండానికి ఆది సంభూతుడైన దేవుని నామానికే మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు హృదయపూర్వక ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడగు యేసుక్రీస్తు మరణాన్ని సమాధి చేసి సమాధిని ఖాళీ చేసి మృత్యుంజయుడైనటువంటి పరిశుద్ధ దినాలలో మనం ఉన్నాం. కానీ ఆ దినాల్లో ఆయన మరణాన్ని గెలిచి సమాధిని జయించి మరణపు ముళ్ళును విడిచి మరణపు అధికారాన్ని బంధించాడనే వాస్తవాన్ని జీర్ణించుకోలేనటువంటి ఆనాటి కొంతమంది వ్యక్తులు ఆయన మరణం గురించి మాట్లాడిన ఒక వచనాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 64వ వచనంలో, కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయని ఆజ్ఞాపించుము, వారి శిష్యులు వచ్చి వానిని ఎత్తుకుని పోయి ఆయన మృతుల్లో నుండి లేచునని ప్రజలతో చెప్పుదురేమో, అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదే ఉండునని చెప్పిరి. యేసు ప్రభువారు 3వ దినాన తిరిగి లేస్తాడు అనేటువంటి ఈ గంభీరమైన వాస్తవం సత్యం సంఘం కంటే శిష్యుల కంటే సమాజానికి బాగా గుర్తుంది. ఈరోజు దేవుని గురించినటువంటి అతి విలువైన గురుతర సత్యాలు సంఘం కంటే ఆయన సేవకుల కంటే సమాజానికి బాగా అర్థమవుతున్నాయని ఈ సందర్భంగా మనం గమనించవచ్చు. ఆనాటి ప్రజలు యేసు తిరిగి లేస్తాడు అని చెప్పినటువంటి మాటను బట్టి 3 దినాలు సమాధిని భద్రం చేయాలని వారు అనుకుంటూ వారు అంటున్న మాట ఏంటంటే, మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదే అగును అంటున్నారు. మొదటి వంచన కడపటి వంచన, ఇది వంచన కాదు, అబద్ధం కాదు. యేసు సజీవుడు, ఆయన బ్రతికున్న దేవుడు. ఆనాటి పౌలు శిక్షించడానికి కారణం ఏంటంటే, ఆయన బ్రతికున్నాడు అని పౌలు చెప్పటమే మింగుడు పడినటువంటి యూదులకు పెద్ద సమస్యగా మారిపోయింది. అవును, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మన ప్రభు నేటికి సజీవుడై ఉన్నాడు. 2 లేక 3 ఆయన నామంలో కూడుకుంటే ఆ సమాజంలోకి ఆయన దిగి వస్తాడు. నేటికి మాట్లాడడంలో, ప్రార్థన ఆలకించటంలో, దిగి వచ్చి సమస్యలను తీర్చటంలో ఆయన సజీవుడై ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి వంచన ఏంటి, కడపటి వంచన ఏంటి? ఇది వంచన కాదు, వాస్తవాన్ని జ్ఞాపకం చేస్తూ మొదటి వంచన ఏంటో వారు ఎలా పొరపడ్డారో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 4వ అధ్యాయం 24 లేకపోతే 34 వచనం చూస్తే, వాడు నజరేయుడైన యేసు, మాతో నీకేమి, మమ్ము నశింపజేయవచ్చితివా? నీవెవడువో మేమెరుగుదుము, నీవు దేవుని పరిశుద్ధుడు అని బిగ్గరగా కేకలు వేసిరి. మొదట వాళ్ళు వాస్తవాన్ని నమ్మక వంచనగా భావిస్తుంది ఏంటంటే, యేసు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నేతృత్వంలో ఆయన రెండో కీలకమైన ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు అనే విషయాన్ని ఆనాటి సమాజం యూదులు అంగీకరించలేకపోయారు. కానీ దెయ్యాలు నజరేయుడైన యేసు, నీవు దేవుని పరిశుద్ధుడు అని, నీవు దేవుని జనకైక కుమారుడు అని గళమెత్తి సాక్ష్యం ఇవ్వటం, అది మొదటి అబద్ధంగా వారు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దేవుని బిడ్డలారా, ఎవరు ఏమనుకున్నా ఆ నిజము ఏమిటి అంటే, ఆ సత్యమే ఏంటంటే, యేసే పరిశుద్ధుడు, యేసే దేవుని కుమారుడు. కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యాలు జయించిన ఆ జన్మ బ్రహ్మచారి మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు. ఇది వాస్తవమే గాని వంచన కాదు. ఇక రెండవ వంచనగా మరి చెడ్డదిగా వారు బాధపడుతున్న విషయం ఏంటంటే, ఆయన తిరిగి లేవటం. మార్కు సువార్త 16వ అధ్యాయం 10-11 వచనంలో, ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతికి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతుకున్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి. అవును, రెండో వాస్తవం ఏంటంటే, ఆయన బ్రతుకున్న దేవుడు. ఈరోజు మనకు అర్థమవలసిన సత్యం, యేసు పరిశుద్ధుడు, యేసు సజీవుడు. ఆ రోజుల్లో చాలా మంది ఇది అబద్ధంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసి నేటికి విఫలమైపోతున్నారు. ఏది ఏమైనా అరచేతితో సూర్యుడిని అడ్డుపెట్టి దాచడం ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాదు గనక, యేసే పరిశుద్ధుడని, యేసే సజీవుడని లోకము గుర్తించే ఒక అద్భుతమైనటువంటి రోజు రాబోతుంది. ఇప్పటికే ప్రపంచంలో సగం పైగా ప్రభుని విశ్వసిస్తున్న గంభీర సత్యపు దినాలలో ఆరాధించే వారిగా ఉన్నాం. అవును ప్రియులరా, ఆనాటి ప్రజలు వంచనగా చూపించాలనుకుంటున్నారు. ఆయన పరిశుద్ధుడు కాదు, దేవుని కుమారుడు కాదు, ఆయన మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు కాదు అని అబద్ధంగా చిత్రీకరించాలనుకున్నారు. ఏది ఏమైనా నిజమేంటంటే, యేసు ఒక్కడే పరిశుద్ధుడు, యేసు ఒక్కడే సజీవుడు, ఆయనే పరలోకాన్ని కట్టబెట్టగలన ఏకైక దేవుడై ఉన్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.